నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. మొన్నటి వీడియోలో అయితే చూపించిన కదా యాదగిరి గుట్టకైతే వచ్చేసినాము. ఇది మార్నింగ్ 5కి అయితే లేచినామన్నమాట. ఇంకా గుండంలో స్నానం చేసి వచ్చేసినాము. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుందామంటే ఫోన్లు ఛార్జ్ లేకుండే. ఇంకా ఒక షాప్లో అయితే ఫోన్ ఛార్జ్ పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చేసినాము గుండంలో అయితే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. అసలు మార్నింగ్ చేయాలంటే వల్ల కాలేదు. అంతేకాకుండా అసలు మార్నింగ్ లేవబుద్ధి కూడా కాలేదు. కానీ మనం కొంచెం లేట్ చేసినా సరే ఇక దర్శనానికి మస్తు మంది అవుతారు. అప్పటికి మేము లేచేసరికి సగం మంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు కూడా దర్శనానికి. ఎప్పుడు గుండంలో చాలాసేపు ఉందాం అనుకున్నా సరే అస్సలు వీలు పడదు. ఇక మేమైతే గుండం దగ్గర నుంచి కార్ దగ్గరికి వచ్చేసి ఇంకా రెడీ అవుతున్నాము. నేను కుట్టుకున్న బ్లౌజ్ అయితే ఇంకా నాకు ఇలా అయితే సెట్ అయ్యింది. హ్యాండ్స్ నేను కొంచెం పెద్దగా పెట్టుకుందాం అనుకున్నా, కానీ హడావిడిలో కొంచెం చిన్నగా అయిపోయినాయి. నేను పెట్టేది లిప్స్టిక్ కాదు, లిబ్బమే. ఇంకా కొంతమంది అయితే 3-4 గంటలకే లేచిపోతుంటారు. మనకైతే అస్సలు వల్ల కాదు. ఇంకా నైట్ కూడా పడుకుంది లేటే కాబట్టి మార్నింగ్ తొందర లేవాలంటే కొంచెం కష్టమే. ఆడికి 4:30కేమో లేచి 5 వరకు అట్టనే కూర్చొని ఇక 5కి లేచినాం అనుకుంటా. నేనేమో రెడీ అవ్వటంలో బిజీగా ఉన్నా, ఆయనేమో వీడియో తీస్తున్నాడు. కొన్నిసార్లు అయితే ఇట్లా రెడీ అవ్వటానికి కూడా మనకు టైం ఉండదు. గుండంలో నుంచి బయటికి రాగానే ఇక డైరెక్ట్ దర్శనమే. మా వాళ్ళు కూడా ఏమనుకుండా లేచి మంచిగా రెడీ అయిపోయిరబ్బా. మా వంశుతల్లు ఒక్కతే రెడీ అవ్వాలి. గుండంలో నీళ్లు చల్లగా ఉన్నాయని అక్కడ చేపించలేదన్నమాట. ఇంకా తర్వాత రెడీ చేసినాము. ఫస్ట్ అయితే టిఫిన్ల కాడికి అయితే పోతున్నాము. దర్శనానికి పోతే మళ్ళీ ఎంత టైం అవుతుందో బయటికి రావడానికి తెలియదు కదా. అందుకే ఫస్ట్ ఇక టిఫిన్ చేసి లోపలికి వెళ్ళిపోతాము. ఇక మేమైతే దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. జనాలు అయితే అసలు చాలా మంది ఉన్నారు. హాలిడేస్ ఉన్నందుక ఏంటో మరి ఫుల్ పబ్లిక్ ఉంది. మేం యాదాద్రిలో దర్శనం చేసుకుంది సండే రోజు అనమాట. హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అందుకే అందరూ ట్రిప్ ప్లాన్ చేసిరో ఏమో, చాలా మంది ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ లేని టైంలో వస్తే కనుక మంచిగా దర్శనం అవుతుంది, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. పబ్లిక్ ఎక్కువ కనుక ఉన్నారనుకోండి, ధ్యాస అంతా పిల్లల మీదనే ఉంటుంది. అంతమందిలో ఎంత చేయబట్టుకున్నా సరే ఎక్కడనో ఒక్కసారి వదిలేసిపోయారు అనుకో, ఇక దొరుకుడు కష్టమే. అందుకే ఎక్కడైనా బాగా పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గరికి వచ్చినామంటే మన ధ్యాస అంతా పిల్లల మీదనే ఉంటుంది. ఇక మా వాళ్ళేమో బోండాలు తింటురు, నేనేమో పూరి వేయించుకున్నా. ఈరోజు మన బుడ్డదానికి కొంచెం హైబ్రోస్ పెట్టి అట్లా రెడీ చేసినాను అనమాట. క్యూట్గా బాగా అనిపిస్తుంది. ఏడిపోయినా సరే నాకు ఇదే పరిస్థితి అనమాట. ఇంకా ఇట్లనే ఎత్తుకొని కూర్చొని తినాలి. ఇక టిఫిన్లు చేసి బయటకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళినాము. బస్సులో కొండపైకి వెళ్దామని. కానీ ఫుల్ పబ్లిక్ కదా, మాకు అసలు చోటు దొరికేటట్లేదు. బస్సు ఎక్కనికే ఈ పిల్లలతోన వీలయ్యేటట్లేదు. అందుకే ఇక కార్లో అయితే పోదాం అనుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసినాము బస్ స్టాండ్ నుంచి. కొండపైనకి కార్లు కనుక తీసుకువెళ్ళాలంటే 500 టికెట్ అనమాట. నార్మల్ టైంలోనే మనకు బస్సుల సీట్లు దొరకడం చాలా కష్టము. అలాంటిది ఇంత పబ్లిక్లో ఇక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈడ వెయిట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆడ దర్శనానికి చాలా మంది అయిపోతారు. అప్పటికే బాగా ఎండొచ్చేసింది. సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయని తెలిసినా కూడా మనకి సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇదే టైంకి అందరూ ట్రిప్లు ప్లాన్ చేస్తారు. కొంతమంది అడిగారు కదా, చైన్ వేసుకుంటే మీకు ఏం ఇరిటేషన్గా అట్లా ఏం అనిపిస్తలేదా అని. చాలా అనిపిస్తుంది, కానీ అట్లనే భరిస్తున్నాను. ఇక మళ్ళీ తీసి నల్లపూసలకి ఏం వేసుకుందాంలే, ఉండంలే కొన్ని డేస్ అయితే అదే తగ్గిపోద్ది అని అలాగే వదిలేసా. నాకు దర్శనం అంటే చాలు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే మా చిన్నోడి వల్లే. అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వాడు సతాయించింది అంతా ఇంత కాదు. అది దలుచుకుంటే నాకు అసలు బయటకు పోవాలంటేనే భయం అవుతుంది. కానీ వాడంత అయితే లేదు. పాప కొంచెం బెటరే అబ్బా. అయినా వాడు కొంచెం పెద్దగా ఉండే, పాప చిన్న ఉందిలేండి. నాకు తెలిసి పాప కూడా వాడంత అయిందనుకోండి అలాగే సతాయిస్తుందేమో. బయటేమో మంచిగా ఆడుకుంటుండే, దర్శనానికి పోగానే ఏడుస్తుండే. నాకు ఒక సిచ్యువేషన్ మాత్రం బాగా గుర్తుండిపోయింది. కాంచీపురంలో బంగారు బల్లి ఉంటుంది కదా, అయితే అక్కడ అనమాట ఫుల్ రష్. అయితే జస్ట్ బల్లిని తాకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, కానీ జనాలు అట్లా లేరు. ఆ బల్లిని దాక్కుంటా ఆడనే నిలబడ్డారు. మస్తు దొబ్బులాట. బాబుని చిన్నోని ఎత్తుకొని ఉన్నాను. ఆ రోజు అయితే నాకు ఏడుపు వచ్చేసింది. బల్లిని తాకితే దోషాలు పోతాయని అంటారు కదా అక్కడ. అందుకేనేమో జస్ట్ తాకి వెళ్లకుండా ఒకటే అక్కడనే నిలబడి తాకుతానే ఉన్నారు. మళ్ళీ అక్కడ ఎలా ఉందంటే కొంచెం స్టెప్స్ ఎక్కి అక్కడ బంగారు బల్లిని ముట్టుకొని మళ్ళీ స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇక చిన్న ఇరుకుటం స్టెప్స్లో అందరూ దుబ్బుతుంటే అమ్మో సుక్కలు కనిపించినాయి. కొన్ని ప్లేసెస్లో అయితే
వాడి వల్ల నా వల్ల కాదు దర్శనం చేసుకోవడం అని బయటనే కూర్చున్నా. ఇక మేమైతే కొండపైకి వచ్చేసినాము. కొండపైకి వెళ్ళేటప్పుడు ఇట్లా కొండపైకి చుట్టూరా తిరుగుతా పోతాయి కదా, అలాంటి టైంలో మస్తు భయం అవుతుంది. బల్లికి పట్టుకోవటానికి పట్టు ఉంటుందని తెలుసు, అయినా సరే పడుతుంది మీద అని ఎట్లా భయం ఉంటుందో. కొండపైకి వెహికల్ వెళ్తుంటే సడన్ గా కిందికి జారితే పరిస్థితి ఏంటి అని అట్లా భయం అవుతుంది అనమాట. ఫుల్ పబ్లిక్ ఉందని చెప్పిన కదా, ఇక ఆడికిడికి కార్లే ఉన్నాయి. కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ వెతుక్కోవాల్సి వచ్చింది. మా చింతల్లేమో మంచిగా బజ్జుకున్నది. పైనుంచి కిందికి చూస్తే లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కదా. పైనుంచి కిందికి చూడాలంటే మస్తు భయం అవుతుంది నాకైతే. వీడియో ఎట్లా తీసినావు అనుకోకరి, మా ఆయన తీసిండు. అయినా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత భయం ఉన్నా సరే వీడియోస్ తీయటం అలవాటైపోయిందిలేండి. మేమైతే ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి వచ్చేసినాము. అంటే దర్శనానికి ఫోన్ అలో ఉండదు కదా, బయట లాకర్లో అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చి ఫోన్ తీసుకొని వచ్చినాం మళ్ళీ. ఇక బయట అయితే కాసేపు కూర్చోవటము, ఫోటోలు దిగటం లాంటివి అయితే చేస్తున్నాము. ఇక్కడ కూడా పిల్లలు అయితే అస్సలు ఒక్క దగ్గర ఉండలేరు, మొత్తం తిరుక్కుంటా ఆడుకుంటా ఉంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా తప్పిపోతామని. ఒక సైడ్ వీడియో తీసుకుంటేనే ఇంకో సైడ్ వాళ్ళని చూసుకుంటా ఉండాల్సి వచ్చింది. ఎండ అయితే బాగా కొడుతుంది. మేమైతే ఫస్ట్ ఇక్కడనే అన్నప్రసాదం చేసేసి ఇక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాము. కానీ 10 తర్వాతనేమో స్టార్ట్ అవుతుందంట. మాకు దర్శనము 9 కలాగా అయిపోయింది అనుకుంటా. మళ్ళీ ఇక్కడ నుంచి కొమరవెల్లి వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ లేట్ అవుతుంది కదా అని ఇంకా అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా అక్కడికే బయలుదేరుతున్నాము. యాదాద్రికి అయితే మేము పాప పుట్టక ముందు, అంటే మా చిన్న ఉన్నప్పుడు వచ్చినాము. అప్పుడు కూడా నేను లాంగ్ వీడియో తీసిన, నా ఛానల్లో ఉంటుంది. అప్పుడప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేశాను అనమాట, అందుకే వీడియో అయితే షూట్ చేసుకున్నా. ఆ సిస్టర్ అయితే మన వీడియోస్ అయితే చూస్తారంట, గుర్తుపట్టి మాట్లాడుతుంది. చాలా చాలా థ్యాంక్స్. బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఎవరో ఒక్కరైనా గుర్తుపట్టి మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొకటి తెలుసా, నాకంటే ఎక్కువగా మా ఆయన్నే గుర్తుపడతారు. చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు అన్నయ్యని చూసి గుర్తుపట్టడం అంటారు. కానీ ఎక్కువగా వీడియోస్లో కనిపించేది నేనే కదా, అప్పుడప్పుడు ఆయన వస్తూ ఉంటాడు కదా, అయినా సరే ఆయననే గుర్తుపడతారు. చూసిరా అసలు ఎంతగానో పబ్లిక్ ఉన్నారో. ఇంకా మేబీ ఇది తక్కువేమో, కొన్ని టైమ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు అనుకుంటా. పాపనైతే ఎత్తుకొని ఇక నాకైతే చేతి గుంజుతుంది. కొద్దిసేపు అయినా కొద్దిసేపు నేను ఇంక ఇట్లా మార్చుకుంటా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి వచ్చేసరికి పక్కాగా చేతి గుంజుతుంది. మా చిన్నోడు చూసిరా, ఏది కనిపిస్తే అది కావాలనుకంతే. కొంతమంది అంటారు కూడా, అంటే మీరు వచ్చే ముందు చెప్పొచ్చు కదా మేము కూడా కలుస్తామని. అయితే నేను వెళ్ళి వచ్చాక వీడియో పెడతాను కదా, ఎట్లా అప్డేట్ ఇవ్వాలి మీకు. ఈసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నేను పోస్ట్ చేస్తాను, అందరం ఒకసారి కలుద్దాం. పాప అయితే బాగా పండుకొని లేచింది. ఇంకా మస్తు గాలి పెడుతుంది అనమాట. కెమెరా దిక్కు చూస్తుందేమో అని నేను తిప్పుతా ఉంటే ఆమె మాత్రం ఆకుల దిక్కు చూస్తా. దర్శనం అయితే మంచిగా జరిగింది, తొందరగానే అయిపోయింది. స్వర్ణగిరి కన్నా యాదగిరి గుట్టలో తొందరగా అయింది అనిపించింది. పిల్లలందరికీ ఒక లొల్ల అనమాట. డ్రైవర్ పక్కల సీట్ ఉంటది కదా, అక్కడ కూర్చుంటామని ఒకరి తర్వాతనో ఒకరిని ఇక కూర్చోబెట్టాల్సి వస్తుంది. అందుకోసమేనమాట ఈ ఏడుపు. ఇట్లా దేవాలయాల దగ్గర మనకు మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటది. నైట్ టైం అయితే ఈ గడ్డిలో మస్తు చల్ల ఉంటది, కానీ చీమలు ఉంటాయేమోనని భయం అవుతుంది. అసలే పిల్లలు ఉన్నారు కదా. ఇక ఇక్కడ నుంచి మేమైతే కొమరవెల్లికి బయలుదేరినాము. ఇంతకు ముందు యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు కూడా కొమరవెల్లికి అయితే వెళ్ళినాము. అప్పుడైతే దర్శనం చాలా బాగా జరిగింది. అంటే అస్సలు పబ్లిక్ లేరనమాట. డైరెక్ట్ గా వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసినాము. మేమైతే మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళినాం కానీ ఒక్క వీడియో కూడా తీయలేదండి. అప్పటికే బాగా ఎండొచ్చేసింది. నడుస్తుంటేనేమో కాళ్ళు మస్తు కాలుతున్నాయి. అంతేకాకుండా ఫుల్ పబ్లిక్. అసలు యాదాద్రి కంటే కూడా అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నారు. సండే రోజు స్పెషల్ అంట కదా, మేము కరెక్ట్ అదే రోజు పోయినాము. ఇంకా బోనాలు, జనాలు అసలు చాలా మంది ఉన్నారు. అక్కడికి మేము 150ది టికెట్ తీసుకున్నాము, అయినా కూడా ఫుల్ పబ్లిక్. 150 టికెట్ తీసుకోగానే మాకు 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టింది టైము దర్శనం అవ్వటానికి. ఇంకా ఫ్రీ లైన్లో వచ్చింటే మాత్రం నా పని అయిపోతుండే. ఆ లైన్లో ఆ ఉబ్బరానికి పాప అయితే బాగా ఏడ్చింది. ఇక అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరినాము. మధ్యలో అన్నం తినేసినాము ఒక దగ్గర. హైదరాబాద్ ఎందుకంటే జూ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము.
అన్న అయితే పిల్లలకి జూ పార్క్కి తీసుకుపోతా అని చెప్పిందంట. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట. జూ పార్క్కి టైం ఉంటుందంట కదా, టైం అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఆగినాము. స్మెల్ బాగాలేదు కానీ లొకేషన్ చూడటానికి వ్యూ బాగుంది. ఇంకా ఇక్కడైతే కాసేపు అటు ఇటు తిరుక్కుంటున్నాము. మా పిల్లల్ని అయితే అస్సలు పట్టుకోలేకపోతున్నాము. మా చిన్నోడైతే ఇదంతా నాదే, ఇది నా ఊరే అన్నట్టు తిరుగుతున్నాడు. ఇక అసలే పక్కన రోడ్డు కదా, ఇక భయంగా వాన్ చూసుకుంటూనే ఉండాల్సి వచ్చింది. నాకు కూడా జూ పార్క్ చూడాలని ఉండే, కానీ ఇక మిస్ అయిపోయినాము, టైం అయిపోయింది కాబట్టి. ఇంకా చాలా మంది వండర్లా అట్లా వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా, నాకు కూడా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, వెళ్ళినా కూడా చేయలేం కదా, పాపను ఎత్తుకునే ఉండాలి. ఇంకా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చూద్దాం. నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి టూర్ తీసుకుపోతారు కదా, అప్పుడు వచ్చానమాట ఎన్టీఆర్ గార్డెన్కి. ఇంకొకటి రామోజీ ఫిలిం సిటీ చూశాను. రామోజీ ఫిలిం సిటీవి మా మెమోరీస్ అయితే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే పోయినాం అనమాట. అంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి తీసుకెళ్లారు, కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చామన్నమాట. అది కూడా మేము ఇద్దరమే వచ్చినాము. మొన్న గెట్ టుగెదర్ పార్టీ వీడియోలో సీమంతం చేసినాం కదా, ఆ అమ్మాయి, ఆమె నేను ఇద్దరమే వచ్చేసినాము. అక్కడ జాయింట్ వీల్ కాదు కానీ ఒకటి ఉంటుంది అనమాట, ఉయ్యాలలాగా పైకి పోతుంది కిందికి వస్తుంది, దాని పేర్లు తెలియదు. కానీ నేను తను అది ఎక్కి బిస్కెట్ అయినాం. అది ఎక్కిన తర్వాత అసలు బతుకుతానా అనిపించింది నాకు. పైకి వంగనే జేబులో ఉన్నాయి అన్ని కింద పడిపోయినాయి. జేబులో పవర్ బ్యాంక్ ఉండే, కింద పడి సొట్టబడ్డది అనమాట. అది కూడా వేరే వాళ్ళది. మస్తు భయపడ్డా అప్పుడు. కిందికి దిగినాక కూడా కాలు చేతులు వణికినాయి నాకైతే, నాకే కాదు తనకి కూడా. అందుకే ఆ మెమోరీస్ బాగా గుర్తుండిపోయినాయి నాకు. ఇంకా అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది అవన్నీ కొన్ని చూపించారు అనమాట. అవన్నీ మైండ్లో బాగా గుర్తున్నాయి. స్కూల్ నుండి ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఫ్రెండ్స్తో కాబట్టి అదొక మెమొరబుల్ అంతే. మా చిన్నోడైతే బెలూన్ కావాలని ఆన్నే నిలబడ్డాడు. రారా అన్న కూడా వస్తలేడు. ఎట్లా చూస్తుండో చూసిరా, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను రానంటే రాను అంతే. వాడైతే బాగా మొండి, అన్ని వాడు అనుకున్నవే జరగాలి, వాడు కావాలన్నవి కావాలంతే. ఇప్పుడు అది ఇప్పించినాం అనుకో, ఒక్కరికి కాదు పిల్లలందరికి ఇప్పియాలి. పోనీ అదేమన్నా మంచిగా ఉంచుకుంటారా అంటే ఈ నుంచి కనీసం ఒక 5 అడుగులు వేసేలోపు వాటి పని అయిపోద్ది. కనీసం ఏమన్నా ఇరిగిపోకుండా అట్లున్నవన్నా కొనిస్తే బాగుంటుంది. ఇక కాసేపు ట్యాంక్ బండ్ దగ్గర అటు ఇటు తిరిగి అక్కడి నుంచి ఇంకా మేము అంబేద్కర్ దగ్గరికి అయితే బయలుదేరినాము. అంబేద్కర్ గారిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి. సచివాలయం పేరు కరెక్టేనా? ఇంకోటి అమర స్తూపం. అలాగే ఇప్పుడు వెళ్ళేది అంబేద్కర్ గారి దగ్గరికి. ఇక్కడ కూడా లొకేషన్ అయితే మంచిగా అనిపించింది. అంటే సూర్యుడు అస్తమిస్తుండు కదా, అది చూడటానికి చాలా బాగుంది. ఇక అంబేద్కర్ గారి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే చూసుకుంటా ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. కానీ దగ్గర నుంచి ఒక ఫోటో అయినా దిగుదామని మళ్ళీ లోపలికి అయితే వచ్చేసినాం. మా చింతలు అయితే ఎందుకో ఏడుస్తుంది. డ్రెస్ అయితే ఉబ్బరిస్తుందని ఇప్పేసి వేరేదైతే వేసిన, కొంచెం మెత్తడిది. ఇక ఇంటికాడ డైలీ వేసేదే. మనం అంటే ఎలాంటివి వేసుకున్నా కూడా తట్టుకుంటామేమో కానీ వాళ్ళు తట్టుకోలేరు కదా, అందుకోసమని వేరేది వేసిన. దర్శనం చేసుకొని రాగానే ఇంకా వేసేసినాను అనమాట వేరేది. ఇక్కడైతే పెద్ద గేట్ ఉంది, లోపలికి వెళ్ళటానికి ఉండదంట. మేము లోపలికి వెళ్ళొచ్చేమో అనుకున్నాము. ఇంకా బయట నుంచి ఫొటోస్ అయితే దిగిరు మా వాళ్ళందరూ. క్యాస్ట్ గురించి అయితే అంబేద్కర్ గారు చాలా మార్పు తీసుకొచ్చిండు. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది మాత్రం ఆ క్యాస్ట్ పిచ్చిల్నే ఉన్నారు. దానివల్ల యూజ్ ఏంటో వాళ్ళకే అర్థం అవ్వాలి. చెప్పుకోవటానికి తప్ప బతకటానికి యూజ్ అవ్వదు. ఏదైనా మనం కష్టపడి సాధించే దాంట్లో ఉంటది. ఎస్సీ అనగానే రెస్పెక్ట్ ఉండదు, అది ఇది అంటారు కదా, అలా అనుకున్నప్పుడు ఒకసారి అంబేద్కర్ గారిని తలుచుకోండి. ఏదైనా సరే మనం చేసే పనిలో, గుణంలో, కష్టంలో ఉంటది కానీ క్యాస్ట్లో ఉండదని తెలుసుకోనరా బాబు. ఇంకా పక్కనే ప్రసాద్స్ అని ఒకటి ఉందన్నమాట, పెద్దది, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. నాలాగా తెలియని వాళ్ళకి చెప్తున్నా, సరిగ్గా పలకటానికి రావట్లేదు. అక్కడ లోపలైతే మొత్తం పిల్లలవి గేమ్సే ఉంటాయంట. ఇంకా కాసేపు పిల్లల్ని లోపలికి తీసుకుపోదామని తీసుకుపోయినాం. ఇక మా పిల్లల్ని చూడాలి, అటు పోవాలా ఇటు పోవాలా ఎటు పోవాలనో అర్థమవుతలేదు, వాళ్ళకి గజిబిజిగుంది. ఇక మొత్తం ఒక రౌండ్ అట్లా వేసుకొని వద్దామని పైనకైతే పోతున్నాము. అనుకున్నాను ఒకసారి పిల్లల్ని హైదరాబాద్కి తీసుకురావాలని, ఇలా తీరింది ఆ కోరిక. ఎక్సలేటర్ మీద ఎక్కితే మా చిన్నోడి ఫీలింగ్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. నేనన్నా భయపడతానేమో కానీ వాడు హాయిగా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. మా పెద్దోడు ముందల్నే వెళ్ళిపోయిండు అన్న వాళ్ళతో. ఫోన్లల్లా చూస్తూ ఉంటాను అనమాట. ఇది డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నాను. అంటే ఐస్ క్రీమ్ని ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటారు కదా, అది
హైదరాబాద్లో ఉండే వాళ్ళకు ఇదంతా నార్మలే కావచ్చు, కానీ ఇంకా మనం ఈ విలేజ్లో ఉండి ఎప్పుడో ఒకసారి ఇట్లా బయటికి వస్తున్నామంటే మనకు స్పెషలే కదా. ఇక్కడైతే పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, కానీ మనకు అంత టైం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఊరికి బయలుదేరిపోవాలి. ఇక్కడ ఎక్కిపిద్దాం అనుకున్నాము, కానీ మొత్తం ఆడుకోవాలనంట, మొత్తానికి కలిపి డబ్బులు కట్టాలనంట. మా బుడతలందరికీ 2000+ అవుతుంది. మళ్ళీ మొత్తం ఆడుకోవటానికి టైం కూడా లేదు మనకి. పోయి ఆడి వచ్చే 5 నిమిషాలకి ఎందుకులే అని ఇంకా అక్కడైతే పంపించలేదు. ఇక్కడ ఏదో హర్రర్ ఉంది, మా చిన్నోడు భయపడతాడేమో అనుకుంటే అస్సలు భయపడతలేడు. మావోడు కారెక్కిండ్రో అన్నిటికంటే ఫాస్ట్గా అయిపోయేది మాకు ఇదే కనిపించింది. పిల్లలు కూడా ఇవే ఎక్కుతామన్నారు, ఇంకా వెహికల్స్ అయితే ఎక్కించినాము. ఇలాంటివి మేము కొందాం అనుకున్నాము, ఇంటి దగ్గరికి కొనుక్కుందాం అనుకున్నాము, కానీ 1 డేలో ఖరాబ్ చేస్తారు పక్క. ఏదైనా కొంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండవు అనమాట ఇంటి దగ్గర, అందుకని నాకు ఏది తీసుకోవాలనిపించదు. అదిగోండి సైకిల్ తెచ్చినామా, చైన్ ఊసిపోయింది, ఆ సీట్లు పోయినాయి అంతా. ఇక మొత్తం ఇప్పుడు ఇనుప సామాన్కి వేసేటట్టు అయ్యింది. ఇక ఇవైతే తక్కువ రేట్లు ఉండవు, ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇంకా ఇవి తీసుకొని ఖరాబ్ అయింది అనుకోండి, అరే ఇన్ని వేలు పెట్టి తీసుకుంటేం కదా అని ఒక బాధ. అయినా వీళ్ళు నా మాట వింటారా? ఇక పక్కనున్న మెయిన్ రోడ్ ఎక్కుతారేమో నాకు తెలిసి. కంపౌండ్ ఉంటేనన్నా కంపౌండ్లోనే తిరుగుతుండ్రి, కానీ అది లేదు కాబట్టి రోడ్ మీదకి పోతే ఇబ్బంది అవుతుంది. మా ఆయన అన్నాడు తీసుకుందామని, కానీ నేనే ఇక వద్దన్నా. అదేంటో కానీ నాలాగా మా పెద్దోడు ఎప్పుడు వెనకాలనే ఉంటాడు. మేమిద్దరము కూల్ పర్సన్స్ అనమాట, నిదానంగా ఉన్న కరెక్ట్గా క్లారిటీగా ఉంటాం. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళ హ్యాపీ చూస్తే మేము కూడా హ్యాపీ. ఇంకా అప్పటికైతే చాలా టైం అయిపోయింది, ఇంకా బయలుదేరాలి. ఇక ఇక్కడ నుంచి మన విలేజ్కి వెళ్ళేసరికి టైం పడుతుంది కదా, 2 hours పడుతుందో మరి అంతకంటే తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో మనకి క్లారిటీగా తెలియదు. వీలైతే మంచిగా ఎక్కడికన్నా షాపింగ్కి తీసుకుపోతే బాగుండు. ఎప్పుడు ఏడికొచ్చినా షాపింగేనా అక్క అనుకుంటారా? ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి. ఇక పిల్లల రైడ్ అయితే అయిపోయింది. దిగమంటే అస్సలు దిగుతలేరు. నేను దిగను అని అట్లే కూర్చున్నారు. ఇక ఆడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. లేట్ అయి తిన్నాం కాబట్టి ఇంకా రైస్ అయితే పట్టదు. బటర్ నాన్ ఏమో ఆర్డర్ పెడితే ఇంకా తింటున్నాము. అప్పటికే ఇక మస్తు అలసిపోయినాము. ఎక్కువ అంటే కొమరవెల్లి దగ్గరనే బాగా అలసిపోయినాము. కొమరవెల్లి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మస్తు ఆకలి అయింది, కానీ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి అసలు తినబుద్ధి కాలేదు. ఇంకా పిల్లలైతే అందరు పడుకున్నారు. మా పెద్దోడు ఒక్కడు లేచున్నాడు, చిన్నోడు ఇంకా వదిన పిల్లలు అందరూ పడుకున్నారు. పాపకైతే ఒక బిస్కెట్ పట్టించిన, ఇక సప్పరించుకుంటూ ఆడుకుంటూ. ఈరోజు అయితే తనకి అసలు తిరుగుట్లో పడి సెర్లకే తినిపించలేదు, అయినా సతాయించకుండా ఆడుకుంటుంది. కరెక్ట్ టైంకి ఇంకా ఫీడింగ్ చేసుకుంటా ఉండటమే అనమాట. ఎప్పుడు ఇంతే మా చింతల్లి, ఆడుకుంటా ఇక కిందేస్తుంది. ఇంకా అదేమో అది కింద పడిపోగానే ఏడుస్తుంది అనమాట కావాలని. తనకి ఎప్పుడు ఏదో ఒకటి చేతులు ఉండాలి, లేకపోతే ఏడుస్తుంది. అందుకే ఫోన్ పౌచో ఏదో ఒకటి తన చేతిలో అయితే పెట్టేస్తా. ఇక ఇదన్నమాట మన వీడియో ఎలా అనిపించింది, బాగుందా? వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే కామెంటు లైకే నాకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట. కొంచెం పనుల వల్ల ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను, ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అనమాట, మంచిగా రిప్లైస్ ఇస్తా. ఉంటానండో, టాటా, బై బై.